ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అందరికీ శ్లోకం వచ్చు కదా, చెప్పండి అందరూ మ్యూట్లో ఉండే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ప్రార్థనా శ్లోకాలు. మొదటి 2 శ్లోకాలని పూర్తి చేశాం. ఒకసారి ఆ శ్లోకాలు చదివి ముందుకెళ్దాం. అయింది కదా, మొదటి శ్లోకం చదివేశాం. రెండోది, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. మొదటి శ్లోకంలో ఎవరు ఎవరికి చెప్పారు, దీన్ని ఎవరు ఏ శాస్త్రంలో రాశారు, అలాగే ఇది ఏ విషయాన్ని గురించి బోధిస్తూ ఉంది, ఎన్ని అధ్యాయాల్లో ఉంది, అవునా, దీనిని ఏం చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది, మొత్తం అంతా చెప్పేశారు. తర్వాత రెండవ శ్లోకం, రచయిత వ్యాస భగవానుడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని చెప్తున్నారు. విశాల బుద్ధి వ్యాస అంటే కూడా విశాలమైనటువంటి, దానికి విశాల బుద్ధి అని కూడా. వ్యాస అంటే ఇంకా విచక్షణాయుతమైన, లోతైన, వివేకపూరితమైనటువంటి, విశాల బుద్ధి, దూరదృష్టి కలిగిన వివేకి. ప్రతి ఒక్కరూ ఏ పని మొదలు పెట్టినా ఎంత లాభం వస్తుందా అని చూస్తారు, కానీ ఎంత మంచి జరుగుతుంది, ఎంతమందికి మంచి జరుగుతుంది, ఇది ఎంతకాలం
కొనసాగుతుంది. అవన్నీ ఆలోచించాడు కాబట్టి ఆయన్ని వ్యాసుడు అన్నారండి. అలాగే ఆయన స్వరూపాన్ని గురించి కూడా ఒక మాటలో చెప్పేశారు. పుల్ల అరవింద ఆయతపత్ర నేత్ర, వికసించిన పద్మాల వంటి ముఖము, పద్మదళాల వంటి ముఖము, పద్మాల వంటి కన్నులు, పద్మదళాల వంటి ముఖం కలిగినటువంటి వాడు, అంటే స్వచ్ఛమైన దృష్టి కలిగిన వాడు. విచిత్రం ఏంటంటే దుర్మార్గులకు కూడా నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. విచిత్రం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న దుర్గుణాలు ఉన్నాయి, ఆ జ్ఞానం వాళ్ళకు ఉపయోగపడేటట్లు కనిపించదు. రావణాసురుడికి జ్ఞానం లేదా? చివరికి లక్ష్మణస్వామిని కూడా పంపించాడు రాముడు పోయి నేర్చుకురాము అని. మరి అంత జ్ఞానం ఉన్నవాడు తప్పులు ఎందుకు చేశాడు? మనసు నిలకడలేదు. వాడి జ్ఞానాన్ని ఉపయోగించుకుందాము అని చూసుకోలేదు. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే మానవులు చెడిపోయేది జ్ఞానం లేక కాదు. జ్ఞానం విపరీతమయ్యి మనసు అలజడులతో, అశాంతులతో, దుర్బుద్ధులతో కూడి దృష్టి బహిర్ముఖమయ్యి ఆ జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి అనేటువంటి వివేక వైరాగ్యాలు లేక కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే జనరల్గా వాడతారు, ఓ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అంటారు, చాలా తెలివైన వాడండి. కానీ ఆ పదన పక్కన ఇంకోటి ఉంటుంది. అవునా? ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాడే, కానీ ప్యూరిఫైడ్ మైండ్ అండి అంటారు. మనసులో స్వచ్ఛత, అవునా, ప్యూరిఫైడ్, పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు లేదండి. దానికే ఏమవుతుంది అని అంటే సటిల్ థింకింగ్ అనేది ఉండదు. ఈ బుద్ధిలో ఉంది సూక్ష్మ దృష్టి, లోతైన దృష్టి వాళ్ళకి రాదు. దానికి ఏమంటారంటే వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం వాళ్ళకు ఉపయోగపడదు. కర్ణుడిని అంటారు చూడండి, శాపగ్రస్తుడు. అవునా? పరశురాముడు శాపం పెడతాడు, నువ్వు నేర్చుకున్న జ్ఞానం నీకు అవసరమైన సమయంలో గుర్తు రాకుండా పోవుగాక అంటాడు. ఇదే శాపం. అర్థమైందా? జ్ఞానం లేకపోవడం కాదు, నీకు అవసరమైనప్పుడు నీకు జ్ఞానం గుర్తు రావాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం ఉండాలి అని అంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించాలి అని అంటే సత్కర్మలే ఆచరించాలి, దుష్కర్మలు ఆచరించకూడదు. దానికి వ్యాసుల వారు ఎలాంటి వాళ్ళు అంటే స్వచ్ఛమైన దృష్టి కలిగిన వాడు. అందుకే పద్మాలతో పోల్చారు. అవునా? ముఖం కూడా పద్మపత్రాల లాంటిదండి అంటే పద్మపత్రం నీటిని కూడా అంటుకోదు, నీటిని కూడా పట్టుకోదు. అలాగే పూర్ణమైనటువంటి వివేక వైరాగ్యాలు కలిగినటువంటి దృష్టి, ఆ విధమైన దృష్టి ఎవరికైతే ఉందో వాళ్ళకి అందరిలో భగవంతుడు కనిపిస్తాడు. అందుకే వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ ఉంది కాబట్టి అందరికీ మంచి చేస్తారు, చెడు చేయలేరు. ఎవరికీ చెడు చేయలేరు. కారణం అక్కడ ఉంది ఆయనే. పైగా ఆయన్నే నేనై ఉన్నప్పుడు నేను ఆయన్ని గుర్తుపెట్టుకోకపోతే నేను ఆయనకు దూరం అయిపోతా. ఇది గుర్తుంచుకోవాల్సింది. మన సంకల్పాలు చెడు అయితే మన లోపల ఉన్న మన నిజస్వరూపమైన భగవంతుడికి మనకు గ్యాప్ పెరిగిపోతుంది, అంటే దేహాత్మభావం పెరిగిపోతుంది. కారణ శరీరంలో తమోగుణం, రజోగుణాలు పెరుగుతాయి. తెలివైన అనేది రజోగుణ లక్షణమే, కానీ వివేకం అనేది సత్వగుణ లక్షణం. సద్గుణాలు, సాత్విక గుణాలు ఉన్నప్పుడు మాత్రమే సద్బుద్ధి వస్తుంది, సత్సంకల్పం అవుతుంది కదా. కాబట్టి వ్యాసుల వారు అంత గొప్పవాడు కాబట్టి పుట్టబోయే ఈ కలియుగంలో మానవులందరూ బాగుపడాలి అనేటువంటి
అవునా, దూరదృష్టితో అత్యంత ప్రేమతో మహాభారతాన్ని రాశాడండి. సరే, మహాభారతంలో ఏముందండి? అది పెద్ద భారతంలే అండి. కౌరవ పాండవుల చరిత్ర అండి. ఓ కాదయ్యో, ఇదిగో జ్ఞానం అనే దీపం భారతం అనే తైలంతో వెలిగించబడిందండి. భారతంలో ఏముందండి? కౌరవ పాండవుల చరిత్ర, కౌరవ పాండవుల దెబ్బలాట. అంతేకాదండి, ఇదిగో భీష్మ పర్వం నుండి 6 పర్వాలలో ఒక పక్క యుద్ధము, ఒక పక్క అనంతమైన బోధ కొనసాగింది. అటు యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత కూడా అద్భుతమైన జ్ఞానం బోధించబడింది. చివరగా శాంతి అనుశాసనిక పర్వాలలో సర్వధర్మాలు భీష్ముడి చేత బోధించబడ్డాయి. ధర్మాత్ముడు భీష్ముడు, అందుకే భీష్ముడి చేతనే అవన్నీ బోధింపజేయించాడు. మరి కృష్ణుడు చెప్పకూడదా? పరమ పావనమైన వేదాంతాన్ని అంతటినీ చెప్పాడు. అవునా, మహాత్ముల్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఎవరు? యమధర్మరాజు. ధర్మరాజుగా పుట్టి, అవునా, అక్కడ యమధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి అదే యక్ష ప్రశ్నలు, అజగర ప్రశ్నలు అని పెట్టించాడు. అజగరుడు ఇది సూర్యవంశపు రాజు, ఆయన పాము రూపంలో అడిగాడు. ధర్మరాజే ప్రశ్నలకు జవాబులన్నీ ఇచ్చాడు. అక్కడ యక్షుడు ఆ చిన్న కొంగలాగా కూర్చొని ప్రశ్నలు వేశాడు. దానికి ధర్మరాజే జవాబులు చెప్పాడు. మరి ఎవరయ్యా ధర్మరాజు? సాక్షాత్ యమధర్మరాజే. అవునా, ఆయన చేతి ఇక్కడ చెప్పించాడు. అంతేనా, విదురుడి చేత విదురుడి నీతి బోధించబడింది కదా. సనస్సుజాతుల వారి చేత కొన్ని విషయాలు బోధించబడ్డాయి. సనస్సుజాతుల వారి చేత సారిపోలే. సనస్సుజాతుల వారు సనస్సుజాతీయము అని అతి అద్భుతమైనటువంటి వేదాంత గ్రంథాన్ని బోధించాడు. వీటికి సరిపోలేదు. అవునా, సాక్షాత్ భీష్ముడి చేత శాంతి అనుశాసనక పర్వాలు చెప్పించాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడి చేత ఇదిగో భగవద్గీత, ఉత్తర గీత, 2 గీతలు బోధించబడ్డాయి. అంతేకాదు, మహారాజుగా ఉన్న మహామహాత్ముడు జనకుడి చేత జనక సులభ సంవాదము బోధించబడింది. ఇవన్నీ మహాభారతంలో ఉన్నట్టువే. ఇలాంటివి కొల్లలు కదా. కాబట్టి మహాభారతం ఏంటి అంటే ఒట్టి చరిత్ర కాదు, దెబ్బలాట కాదు, అతి అద్భుతమైనటువంటి జ్ఞాన రత్నాలన్నీ దీంట్లో ఉన్నాయండి. అందుకే చెప్పారు, మహాజ్ఞానము అనేటువంటి దీపం మహాభారతము అనేటువంటి తైలం చేత వ్యాస భగవానుడు చేత వెలిగించబడిందండి. ఓకే, ఇంతవరకు బాగుంది. సరే, కానీ ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాము. ఓకే, మరి భగవంతుడి గురించి, ఆయన గురించి చెప్పరే నేరుగా? ఇదిగో చూడు, 3వ శ్లోకం చూడండి. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. భగవద్గీతలో కూడా చెప్పుకోవచ్చు. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఇది ఒక అద్భుతమైన జ్ఞానకని. ఓ విచిత్రం తెలుసా? ఇక్కడ గీతాచార్యుడు అని గీతా మందిరాలలో పెడుతూ ఉంటారు చూడండి. ఆయన అసలు స్వరూపం ఇక్కడ వర్ణించబడ్డది, స్వభావంతో సహా. గీతాచార్యుడు ఎలా ఉంటాడండి? ఇదిగో ఇలా ఉంటాడండి. అవునా, ఎలా? ప్రపన్న పారిజాతాయ,
హారతితో వేడుకున్నటువంటి వాళ్ళకి పారిజాత వృక్షం లాగా. పారిజాతం అంటే కల్పవృక్షం. చెట్టు కిందకి వెళ్ళి మనం ఏం తలుసుకుంటే అవి అనుగ్రహిస్తుంది కల్పవృక్షం. అలాగే ఇక్కడ పారిజాతం సాక్షాత్ స్వర్గలోకం నుండి శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చాడు. నరకాసురుడిని చంపిన తర్వాత నరకాసురుడి దగ్గర అదితి దేవి సంబంధించినటువంటి దిద్దులు ఏవో ఉన్నాయంట వాడి దగ్గర, దొంగలికి తీసుకెళ్ళిపోయి అవి తీసుకొని వచ్చి ఈ ఇంద్రుడికి తల్లే కదా, దేవతలకు తల్లి అదితి, ఆమె అప్పగించి వస్తూ ఉండేటప్పుడు ఈ సత్యభామదేవిని అడిగారట, నీకేం కావాలన్నా కోరుకోవరం అంటే ఆమె ఇక్కడ పారిజాత వృక్షం అంటుంటుంది కదా, అది మన భూలోకానికి తీసుకెళ్ళిపోతాం. పారిజాతం కల్పవృక్షం ఆ స్వర్గలోకంలోనే ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, భూలోకంలో ఉంది కదా, అప్పుడు ఆయన తీసుకొచ్చాడు. కింద పడ్డ పువ్వులు దేవుడికి పెట్టరు, కానీ పారిజాతం పువ్వులు పెట్టి తీసి పెట్టచ్చట. పారిజాతం పూలు మాత్రం కింద పడ్డ కూడా తీసి దేవుడికి పెట్టచ్చట. ఇదికయ్యా అవి అంత దివ్యమైనటువంటివండి. కృష్ణ భగవానుడు ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని భూలోకానికి వస్తూ ఉంటే దేవతలందరూ అడ్డుపడ్డారు. అక్కడ మళ్ళీ పెద్ద యుద్ధమే జరిగింది వాళ్ళకు. ఆ యుద్ధంలో ఈయనెవరు, సాక్షాత్ పరమాత్మ కదా, దేవతలందరినీ జయించి మళ్ళీ దేవతల చేత కదా బహుమతిగా ఇవ్వబడి ఆ వృక్షాన్ని తీసుకొని వచ్చి భూలోకంలో పెట్టారండి. ప్రపన్న పారిజాతం. దానికి ఇంట్లోనూ లేదా పూల వనంలోనూ గార్డెన్లోనూ పారిజాత వృక్షం పెట్టుకోవడం అనేటువంటి చాలా శ్రేయస్కరం అండి. ఒక్కటి అద్భుతమైన సువాసన ఉంటుంది. అంతేకాదు ఆ చెట్టు కింద ధ్యానం చాలా ఉన్నతం. పారిజాత వృక్షం కింద ఏదైనా చిన్న అరగు కట్టించుకొని ప్రతిరోజు అక్కడ ధ్యానం చేసుకోవడం అనేటటువంటి ఏదైతే ఉందో భగవంతుడి అనుగ్రహానికి దారితీస్తుందండి, ఇష్టమైన కోరికలను తీరుస్తుందండి. అన్నారు అక్కడ ముందే చెప్పారు చూడండి, కోరికలు మంచివి అయితే కంపల్సరిగా నెరవేరుతాయండి. ప్రపన్న పారిజాతాయ, అదో ఆ చెట్టు కింద కూర్చొని వేడుకుంటూనే అనుగ్రహించేటువంటి వాడు. ఓకే. స్తోత్రవేత్రైకపాణయ, ఒక చేతితో అనుగ్రహిస్తున్నాడు, రెండో చేతిలో స్తోత్రవేత్ర ఏకపాణయ, ఒక చేతిలో కర్ర పట్టుకున్నాడట చాలకోలం. అయ్యో ఈయన అదేదో మురళీ కృష్ణుడు ఇంకో కృష్ణుడు కాదు కదా, రథాన్ని తోలుతున్న మహారణరంగంలో యుద్ధం చేయడం కొరకు రథాన్ని తోలుతున్నటువంటి కృష్ణుడు. పైగా ఏంటి, ఒట్టి యుద్ధాన్ని తోలడం కాదు, ఆ యుద్ధం అయితే కుడి చేతులు చలకలు ఉంటాయి కానీ ఎడం చేతిలో ఉన్నాయి. ఏమయ్యా ఎడం చేతులు పట్టుకున్నాడు, ఇప్పుడు ఈయన ఆశీర్వదిత గీత బోధన చేస్తున్నాడండి. స్తోత్రవేత్ర ఏకపాణయే, ఒక చేతిలో కర్ర ఉంది, అదే శీలకోలు ఉంది, ఒక పక్క గుర్రాలు తోలుతూనే ఎదురైన శత్రువులకు అందరికీ గురి పెడతాడు. ఎవడయ్యా శత్రువు భగవానుడికి, ఆయన వద్దన్న పనులు చేసేవాడే శత్రువు. అందరిలో ఉన్నది ఆయనే నువ్వు కూడా. నిద్ర లేచినప్పటి నుంచి ఇతరులకు చెడు చేద్దాము, ఎవడిని ఎట్లా కొంప కూలుద్దామా అని ఆలోచన చేస్తున్నాడు అని అంటే చెడిపోయిన వ్యక్తిత్వం కలిగిన వాడు అని. అవునా? వాడి మనసు అహంకారంతో దుర్గుణాలతో ఎప్పుడో చెడిపోయింది. వాడికి లోపల నుంచి అలాంటి వాసన చూడండి, ఏదో దుర్వాసన వస్తుందండి అంటాం కదా. దుర్వాసన అంటే వస్తువుగా ఉండేటప్పుడు దుష్టమైన వాసన పడదు. ఆ వస్తువు ఏదైనా సరే కుళ్ళిపోయింది అంటే దుర్వాసన వస్తుంది. అవునా? ఏ వస్తువు అయినా సరే, ఏమయ్యా అతి ఇష్టమైన పదార్థం అయినా సరే కుళ్ళిపోయిందిరా అంటే దుర్వాసన వచ్చేస్తుంది. అది ఏ వస్తువు అయినా సరే
చెడిపోతే దుర్వాసన వస్తుంది. అలాగే మనలో కూడా దుష్టవాసనలు ఎందుకు వస్తాయి? మన అంతఃకరణ చెడిపోతే. గుర్తుంచుకోగలగాలి. ఏమిటయ్యా దుర్వాసన? ఇతరులకు చెడు చేయాలన్న సంకల్పంతో నీ మనోబుద్ధులను నాశనం చేసుకొని నువ్వు పతనం అయిపోయే విధానమే. మొదట ఇతరులకు సంకల్పం చేస్తాను, నేను వాళ్ళని నాశనం చేస్తాను, నేను ఎందుకు నాశనం అవుతాను? ఇతరులు నాశనం చేయాలి అనుకోవడంలోనే పతనం అయిపోతూ ఉన్నావు. ఎందుకు? ఆత్మకు దూరం అవుతుంది, సద్గుణాలు వెళ్ళిపోతాయి, సద్జ్ఞానం వెళ్ళిపోతుంది. టాలెంట్ కొంచెం దూరం పనిచేస్తుంది, అది కూడా ఒక్కసారి కుప్పగొలిపోతుంది. దీని ఏమంటారు అని అంటే వేరు తెగులు అంటారు. చూడండి, మొక్కలకి వేళ్ళు కుళ్ళిపోయినప్పుడు తెలియ చెట్టుకి పైకి కనిపించదు రైతుకి, వేళ్ళు మొత్తం కూలిపోయాడు, చెట్టు ఒక్కసారి చచ్చిపోతుంది, ఇంకేం చేయలేదు. తెగులు పైన వస్తే ఆకులకు పడుతుందండి, అవునా, బాగా చేసుకోవచ్చు. కానీ వేర్లకు పడితే చెట్టు చచ్చిపోయేదా తెలియదు. అలాగే ఏంటి అంటే గుణాలు చెడిపోవడం అనేటువంటిది ఉందే, అదే వాసనలు, దుర్వాసనలు, అదే చెడు సంస్కారాలు, అవే చెడు ఆలోచనలు ఇస్తాయి, చెడు కర్మలు చేస్తాయి. ఇంకా ఫలాలు వచ్చాయంటే మొత్తం వ్యక్తిత్వం అంతా చెడిపోవడమే. కాబట్టి ఇతరులకు చెడు చేద్దామనే ఆలోచనలు ఎక్కడైతే వస్తున్నాయో వ్యక్తిత్వం చెడిపోతుంది. జాగ్రత్త పడు. దండిస్తాడు ఆయన, అందుకే కరచేత పట్టుకున్నాడు. స్తోత్ర వేదిత్ర ఏకపాణయి. సద్గుణాలను పెంచుకునేటువంటి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, అన్నీ అనుకూలం ఉంటాయి. ఒక్కోసారి నష్టాలు వచ్చినా కూడా వాటి వల్ల మంచిగా జరుగుతాయి. చెడు ఆలోచనలు వచ్చేటువంటి వాళ్ళని దండిస్తున్నాడు, మొదలు పెట్టేశాడు. ఆయన గుర్తుంటే చెడు ఆలోచన రాకూడదు. ఆ చెడు ఆలోచన పెరిగితే ఏమవుతుందయ్యా? ఎవరికి దుర్మార్గులకు చెడు చేయడం కాదు, వాళ్ళ నీతులు వాళ్ళు పట్టుకొని వాళ్ళకి మేలు చేసే వాళ్ళకి కూడా దెబ్బ కొట్టేస్తారు. మేలు చేసే వాళ్ళని ఎందుకు దెబ్బ కొడతారండి? వాడు నాకంటే ముందున్నాడు, వాడు ఉంటే నేను ముందుకెళ్ళలేను. ఇవే కేవలం రాజకీయ రంగంలో అనుకుంటాం, వ్యాపార రంగంలో లేవా? వ్యవసాయ రంగంలో లేవా? అయ్యా, ఆధ్యాత్మిక మార్గంలో తక్కువేమీ కాదు. 100కి 95 మంది నాశనం అయ్యేది ఇలాగనే. ఆ దుర్మార్గం లోపల పెరిగింది ఏనంటే దేవతలే చూడండి, ఇంద్రుడు కూడా బృహస్పతిని దూషించాడు, అవునా? ఇంద్రుడు కూడా దూషించాడు బృహస్పతిని, సాక్షాత్ గురువు గారిని దూషించడం మొదలుపెట్టాడు. వాడు కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళి అవునా చెరువులు తామరతోళ్ళు దాముకున్నాడు రాక్షసుల దెబ్బకి కదా. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇప్పుడు రాక్షసులందరూ చూడండి దేవుణ్ణి చంపేయడానికి ప్రయత్నం చేశారు. భగవంతుడే ఇప్పుడు చూడండి, సాక్షాత్తు అక్కడ వైకుంఠంలో వీళ్ళ సేవకులే కదా, వాళ్ళు ఇక్కడికి దిగి వచ్చిన తర్వాత హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు, అవునా, ఆ తర్వాత కృష్ణుడికి వచ్చినప్పుడు ఎంతమంది రాక్షసులు, వీళ్ళంతా ఏం చేస్తారు? దేవుణ్ణి ఎత్తేద్దామయ్యా, మనకు అడ్డమే లేకుండా పోతుంది. ఇప్పుడు చూడండి, మత బోధకులు అనే పేరుతో, అవునా, దేవుళ్ళకి దెబ్బ కొడదామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి జ్ఞానం ఉన్నదేనా, జ్ఞానం లేదనా? అయ్యా, మతం ఏదైనా సరే నిజంగా జ్ఞానం ఉంటే ఏ దేవుడికి చెడు చేయలేడు. ఎందుకు? అందరు దేవుళ్ళు ఒకడే, అంతేంటయ్యా, సర్వజీవరాశులు సర్వ వస్తువులు కూడా ఒక్కడే ఉన్నప్పుడు అన్యమైన వాడు ఎవడయ్యా? అన్య మతం ఎక్కడిది? అన్య దేవుడెవడు? అన్య కులం ఏంటి? అన్య వర్గం ఏంటి? అవునా? మనోబుద్ధుల్లో పుట్టిన పైత్యం పరాకాష్ఠకు వస్తే వికారాలుగా మారి దుర్గుణాలుగా మారి, అవునా, మొత్తం లోకానికి చెడు చేయాలి అని ప్రయత్నం చేయడంలోనే ఇవన్నీ విచ్చలవిడిగా వ్యవహరింపబడతాయి. ఇదా పట్టుకున్నాడు కర్ర, ఆయన దుమ్ము దులిపేస్తాను. కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు తిరిగి వరుసబెట్టి తలకాయలన్నీ తుంచాడు, బారేసేసాడు. ఇదిగో
నువ్వు నిజంగా భక్తుడైతే ఆ లిస్టులోకి వెళ్ళకు. ఆయన్ని ద్వేషించే లిస్టులోకి వెళ్ళకు. ఎందుకండి? విపరీతమైన స్వార్థమే. వ్యక్తికి స్వార్థం పరాకాష్ఠకు వస్తే అందరిని నాశనం చేస్తే నేను నిలబడతాను. నిజంగా నీకు ఎదిగే దమ్మే ఉంటే, ఎదిగే దృష్టే ఉంటే ఇతరులు నాశనం చేయాల్సిన అవసరం వచ్చింది. అందరిలో మంచి ఏది ఉందో నేర్చుకొని పరిగెత్తి ముందుకి, అందరికంటే ముందు ఉంటావు కదా. ఇలాగా సత్కర్మలు ఆచరిస్తూ సద్గుణాలను పెంచుకుంటూ సత్స్వరూపుడైన భగవంతుడి మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అంటే అప్పుడు అర్థమవుతుంది. భగవంతుడు బోధన చేస్తూ ఇట్లా పెట్టున్నాడు, ఇట్లా అనలేదు. జనరల్గా గీతా మండపాలలో ఇటు పెట్టినట్టు ఉంటుంది, కానీ గీతాచార్యుడు ఇలా ఉంటుంది. జ్ఞానముద్ర దక్షిణామూర్తిలాగా జ్ఞానముద్రతో ఉంటాడు. జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతాచార్యుడి యొక్క స్వరూపం ఇది. ఒక చేతిలో అనుగ్రహం, ఇంకొక చేతితో కర్ర కదా. ఆ తర్వాత ఆ అనుగ్రహమే జ్ఞానముద్ర రూపంలో. జ్ఞానముద్రాయ కృష్ణాయ, కృష్ణుడు ఆకర్షణ కలిగినవాడు. కర్షణ అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆకర్షించడము ఆకర్షించబడము రెండు ఉంటాయి. ఆయన పక్కకి వెళితే ఏ ఆకర్షణ లేదు, శవమే. నువ్వు దహనం చేయకపోయినా శిథిలం అయిపోతుంది. ఆయన ఉంటేనే ఇక్కడ జీవం, బ్రతుకు అనేది కూడా కదా. జ్ఞానముద్ర ఏం చూపిస్తుందండి? అబ్బా, సర్వ సంపూర్ణమైన జ్ఞానం ఇందులోంచి వ్యక్తమవుతుందండి. ఇదిగో కనిపిస్తుందా? అరశైలో బొటన వేలిని పరమాత్మ అంటారు. చేతికి మొత్తం ఆధారం ఇదే. ఒక బొటన వేలు లేదంటే చెయ్యి ఏం చేయలేదు. మిగతా 4 ఏళ్లలో ఏది పోయినా పర్వాలేదు, కానీ బొటన వేలు పోతే చేతికి మొత్తం శక్తి వెళ్ళిపోయింది, ప్రాణం పోయినట్టే. దానికే అన్నారు బొటన వేలు పరమాత్మ లాంటిదండి, పరమాత్మ ఏనండి చిహ్నం. అందుకే కఠోపనిషత్తులో అంగుష్ట మాత్ర పురుష అని కూడా చూపించారు. బొటన వేలు కాలంలో ఉన్నవాడు, బొటన వేలు స్వభావంలో, బొటన వేలు స్థితిలో ఉండేవాడు, బొటన వేలు పరిమాణంలో ఉండేవాడు. పక్కనే ఉంది చూపుడు వేలు, ఇది జీవుడు అండి. ఇది దేవుడితో కలిస్తే శక్తిగా మారుతుంది. దేవుడికి దూరం అయితే ఏమవుతుంది? శక్తి క్షీణించిపోతుంది. పైగా దేవుడితో కలిస్తే పూర్ణత్వాన్ని పొందుతుంది. దేవుడికి దూరం అయితే అహంకారంగా మారుతుంది. ఇది అహంకారంగా మారినప్పుడు అందరిలోనూ చెడు చూపిస్తుంది, ఉన్నా లేకపోయినా కూడా. నువ్వు ఇతరులలో ఏది చూస్తున్నావో అది స్లోగా నీకు వృద్ధి అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. మనం ఇతరులలో ఏ గుణాలని, ఏ స్వభావాన్ని, ఏ ఆలోచనలని, ఏ పనులని గమనిస్తూ ఉన్నామో స్లోగా అవి మనలో పెరుగుతాయి. మరి చూడకూడదా అండి? చూసిన పక్కకు దోసేయి. తెలియాలి, కానీ గుర్తుంచుకోకూడదు. అది వాళ్ళ కర్మ, అవునా? ఇతరులు చెడు పెంచుకుంటే వాళ్ళు చెడిపోతారు, కానీ నీకేమవుతుంది కదా. నువ్వు ఎదగాలి అంటే నువ్వు మంచి పనులు చేయగలగాలి. దానికి ఇతరులలో ఉన్న చెడును పక్కకు దోసేసి ఇతరులలో ఉన్న మంచిని పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులలో మంచిని వృద్ధి గమనిస్తూ వస్తే అవి నీళ్ళు పెరుగుతాయి. ఇతరులలో చెడు చూస్తూ వస్తే ఆ చెడు నీళ్ళు పెరుగుతుంది. ఇతరులలో మంచి చూస్తూ వస్తే అది నీళ్ళు పెరుగుతుంది. నువ్వేం పెంచుకుంటావు? మంచి పెంచుకుంటావా, చెడు పెంచుకుంటావా? కాబట్టి ఏం చూడాలన్నా చూడు కదా. కాబట్టి ఏంటి అంటే నువ్వు మంచి పెరగాలంటే దేవుడి వైపు తిరుగు. తర్వాత ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వు నాశనం చేసుకోకు.
నిన్ను నువ్వు వృద్ధి చేసుకో. నేను అందరిని నమ్మనండి, నమ్మకపోతే పోయావు. సత్పురుషులు నమ్ము, ఓకే. నీకు కాకపోతే ఇదిగో భగవంతుడు నమ్ము. భగవంతుడు చేసినటువంటి లీలలేగా ఆయన చరిత్ర, మహత్తులేగా ఆయన కర్మలు. అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ప్రేమ, అనంతమైన గుణాలు. ఏ దేవుడికి చూసినవన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడిని ఇష్టపడు, అదే ఉపాసన. దేవుడిని ఇష్టపడు అంటే కేవలం రోజు కూర్చొని రకరకాల పువ్వులతో పూజ చేయడం అని కాదు. ఆయన చేసిన గొప్ప పనులను గురించి పదే 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 తలుసుకో, వీళ్ళు పెరుగుతాయి. అవునా? ఆయన ఇతరులకి అనుగ్రహాన్ని ఇచ్చాడు కదా, ఆ అనుగ్రహాన్ని గుర్తు చేసుకో, నువ్వు కూడా ఇతరులకు ఉపయోగపడాలి అని అనిపిస్తుంది కదా. ఆయనలో ఉన్న శక్తి జ్ఞానాలని, ఆయన బోధనలని నిరంతరం విను, తెలుసుకో, నీకు పెరుగుతాయి. ఇదే ఉపాసన. ఉపాసన అంటే ఎన్ని రోజులు పూజ చేస్తున్నాం, ఎన్ని రోజులు దీక్షలు చేస్తున్నాం, ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఇన్ని దానాలు చేస్తున్నాం, ఇవన్నీ చెయ్యాలి. కానీ వాటి వలన కంటే అత్యంత వేగవంతమైన అభివృద్ధి నువ్వు దేవుడిలో గుణాలని, జ్ఞానాన్ని, ఆయన చూపించిన ప్రేమని, ఆయన చేసిన సత్కర్మల్ని పదే పదే తలసుకోవడమే ఉపాసన. దీనివల్ల నువ్వు ఎదుగుతావు. అదే చూపించాడు ఆయన. ఓ జీవుడా, దేవుడితో కలువు, ఉపాసన చేయి, జ్ఞానముద్రాయ. తర్వాత ఈ మూడు ఉన్నాయి, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందరినీ బోధిస్తాయండి. ఈ మూడు: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. 3 శరీరాలు ఉన్నాయా? పక్కన పెట్టు అంటే తాదాత్మ్యం చెందకు. 3 గుణాలను కూడా పక్కన పెట్టు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. దేవుడి దగ్గరగా ఉండేది ఏది? సత్వగుణం కదా, ఎత్తుగా ఉంటుంది, పెంచుకో ఎక్కువగా. రజోగుణం ఉపయోగించుకో, పెట్టు. తమో గుణం తగ్గించుకో. కానీ గుణాతీతులు అయితే భగవంతుడు అవుతావు, చివరికి దాటాలి. కాబట్టి మూడింటిని పక్కన పెట్టు. 3 శరీరాలు, 3 గుణాలు, 3 అవస్థలు కూడా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అవస్థలతో కూడా తాదాత్మ్యం చెందకు. 3 శరీరాలు, 3 గుణాలు, 3 అవస్థలు. దీంట్లో ఏది నిజం కాదు, కాబట్టి వాటిని మూడిని దూరం పెట్టు. నువ్వు దైవంతో తాదాత్మ్యం చెంది ఈ విషయం నీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. దానికి ఏంటంటే, దేవుణ్ణి ఇష్టపడే కొద్దీ దైవీ గుణాలు పెరుగుతాయి. దైవీ గుణాలు పెరిగే కొద్దీ నువ్వు దేవుడివే అనే విషయం తెలుస్తుంది. నువ్వు దేవుడివే అనే విషయం నిజంగా లోపల నీకు తెలుస్తుంది అంటే, ప్రపంచంలో నామరూపాలు మిథ్యా అని తెలుస్తుంది. లేవు అని కాదు, శాశ్వతమైన అటవి కావు. కల్లాగా అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే, మారిపోతూ ఉంటాయి. నిజం శాశ్వతం. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే మిథ్య అన్నారు. అయ్యా, నిజంగా ఉన్నట్టు కనిపించినా అవి ఎక్కడ నిలకడలేదు, వాటికి అలా వచ్చి ఇట్లాగా మారిపోతూ ఉంటాయి. ఇవి శాశ్వతమైనవి కావు నామరూపాలన్నీ. కానీ నామరూపాలుగా కనిపించేటువంటి ఆత్మ ఉంది. బంగారం శాశ్వతం, నగలు అశాశ్వతం. నగ నామరూపం. నీళ్లు శాశ్వతం, నీళ్ళల్లో కదిలే అలలు మార్పులు చెందుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఏంటి అంటే, నువ్వు దైవం మీద ప్రేమను పెంచుకునే కొద్దీ ప్రపంచం యొక్క నిజతత్వం తెలుస్తుంది. దాంట్లో పుట్టి, దాంట్లో పెరిగి, దాంట్లో కలిసిపోయేటివే శరీరం, బుద్ధులు. వీటి మీద కూడా తాదాత్మ్యం తగ్గుతుంది. కానీ తాదాత్మ్యం వదిలేస్తాడా? కాదు, సద్వినియోగం అవుతాయి. స్వీయ ముక్తికి, అలాగే లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడతాయి. అర్థమైందా? నీ ముక్తికి పనికొస్తాయి, ఇతరులకు ఉపయోగపడతాయి. 2 రకాలు. అయ్యా, ఇతరులకు ఉపయోగపడకపోయా కానీ నువ్వు మాత్రం శాశ్వత సుఖాన్ని పొందుతావయ్యా.
అందరూ ఇతరులకు ఉపయోగపడతారా? కొంతమంది డైరెక్ట్గా ఉపయోగపడతారు, కొంతమంది ఇండైరెక్ట్గా ఉపయోగపడతారు. అవును కదా? మీ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు, ఇంట్లో పెద్ద మనిషి ఉన్నారు, వాళ్ళు మిగతా వాళ్ళందరి మీద సత్సంకల్పం ఉంచితే వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఆశీర్వదిస్తావు. ఏమయ్యా తక్కువైందా? నువ్వేం పని చేయవు, సలహాలు ఇస్తావు నీ అనుభవంతో. తక్కువైందా? ఓ నీకు ఆరోగ్యం ఉంది ఉందండి, వీళ్ళు హెల్ప్ చేయొచ్చు నేరుగా. సో కాబట్టి ఏంటంటే సద్బుద్ధి ఎక్కడైతే ఉందో నేరుగా పనిచేయచ్చు, లేదా ఇండైరెక్ట్గా కూర్చోని చోట నుంచి అందరూ సోపడాలి అని ఆశీర్వదించవచ్చు కదా. సో కాబట్టి జ్ఞానముద్రాయ కృష్ణాయ, జ్ఞానముద్ర అంటూనే ఆహా గమనించు, భగవంతుడు జీవుడు కలిశారు, మూడింటితో తాదాత్మ్యాన్ని పక్కన పెట్టావు. తాదాత్మ్యాన్ని, జీవుడు వాటి వైపు ఉన్నాడు అని అంటే అజ్ఞానంతో తాదాత్మ్యం, అహంకారం పెరుగుతుంది. జీవుడు భగవంతుడి వైపు తిరిగాడు అంటే సద్గుణాలు పెరుగుతాయి, సత్కర్మలు జరుగుతాయి, సద్విద్య పెరుగుతుంది, నిరంతర సుఖం పెరుగుతుంది. అవునా? భగవంతుడి అహంకారం కరిగిపోతుంది, భగవంతుడే మిగులుతాడు, నువ్వు ఆయనే అనే విషయం తెలుస్తుంది. జ్ఞానముద్రాయ కృష్ణాయ, కృష్ణుడు చూపించే గీతాచార్యుడి స్వరూపం ఇది. గీతామృత దుహి, అయా గీత అనే అమృతాన్ని వెతుకుతున్నావయ్యా. ఇక్కడ చూపిస్తున్నారు, గోవులకు పాలు తీస్తున్నాను, గీత అమృతం తీసాను. గోవులకు పాలు తీస్తారు, ఆ పాలు పితికేవాడు తాగేస్తాడా? లేదండి. దాని యజమాని తాగేస్తాడా? లేదు. పాలన్నీ తీసి ఇతరులకు అందరికి ఇస్తారు. ఎవరు? ఆ పాలు కొనుక్కున్న వాళ్ళు తాగేస్తారు. అలాగే భగవంతుడు కూడా గీతాన్ని అమృతాన్ని వెతికాడు, ఆయన తాగాడా? అర్జునుడికి అంతా ఇచ్చేశాడా? లేదు. పాలు పితుకుతూ ఉన్నాడు అనుకోండి, చివరికి దూడకు కొంచెం ఇస్తారు, దూడ లేకపోతే పాలు రావు, దూడ ఉండాలి. అలాగే అర్జునుడిని అక్కడ పెట్టి ఆయనకు కొంచెం పోసాడు. ఇది చూడండి, 5000 సంవత్సరాలు దాటిపోతుంటే ఇప్పటికీ మనం అత్యంత ఆనందంతో గీత అమృతాన్ని ఆస్వాదిస్తున్నాము అని అంటే మనం కూడా ఎంతో అదృష్టవంతులమే. భూమి మీద అనేక మంది ఉన్నారు, ఎంతమంది వింటున్నారు గీత, ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు కదా. చెప్పాడు ఆయనే, అనేక వేల మందిలో ఏ ఒక్కడో దీనికోసం ఆసక్తి చూపిస్తాడు, అందులో ఏ ఒక్కడో దీన్ని ఆచరించి తరిస్తాడండి కదా. ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం, గీత నేర్చుకుంటున్నాం. ఏమయ్యా నువ్వు కానీ ఆచరించావు అనుకో తప్పనిసరిగా తరిస్తావు. ఏం చేయాలండి? విని వదిలేయకండి, చదువుకొని నేర్చుకొని గుర్తు చేసుకుంటూ ఆచరిస్తే తరించిపోతాం. దీని మీద ఆసక్తి చూపించడంతోనే జీవిత ప్రమాణం పెరుగుతుంది, జీవిత స్థాయి పెరుగుతుంది, నిరంతరం ఎదుగుతూ ఉంటుంది. గీత అమృత దుహే నమ. అయ్యా గీత అనే అమృతాన్ని వెతుకుతూ ఉన్నాడు అంటే, ఓ శ్రీకృష్ణ పరమాత్మ మీకు నమస్కారం. ఓ ఇంత ఉందండి. ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళని దండిస్తాడు, దుర్గుణాలను పెంచుకొని దుష్టకర్మలు చేసే వాళ్ళని దండిస్తాడు. ఆయన చెప్పిన మాట వింటూ ఆయన మీద ఇష్టాన్ని పెంచుకొని సత్కర్మలు ఆచరిస్తూ సద్విద్యం నేర్చుకుంటూ సద్భావాలను పెంచుకున్న వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహం పరాకాష్ఠకు వచ్చే కొద్దీ జీవుడు దేవుడుగా మారిపోతాడు. ఇదే గీతా ప్రార్థన, గీతాచార్యుడి యొక్క స్వరూపం. అవునా? సరే, గీత ఎక్కడి నుంచి వచ్చిందండి? మహాభారతం నుండి వచ్చిందండి. మహాభారత మధ్యంలో ఉంచాడు. అర్థమైందా? గీత ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, 4వ శ్లోకం. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సత్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతు.
మరొకసారి చూడండి. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతు. అద్భుతమైన ఆణిముత్యం. ఇంతకుముందు శ్లోకం, ఈ శ్లోకం కూడా. గీత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ గీత అండి? భగవద్గీత. అనేకం ఉన్నాయి గీతలు కదా. మహాభారతంలో ఉంది, కానీ మహాభారతంలో ఎక్కడి నుంచి? గీత ముందు పుట్టిందా, మహాభారతం ముందు పుట్టిందా? గీత విన్న తర్వాతనే మహాభారత రచన జరిగింది, మహాభారత సంకల్పం జరిగింది కదా. గీత ముందు పుట్టింది. బట్ అది అర్థం కావాలి ఏనంటే, ఇంత పెద్ద మహాభారతం, ఎంత 60 లక్షల శ్లోకాలు రచన చేశాడు ఆయన. చివరికి మనకు 1,00,000 శ్లోకాలు మిగిలింది. ఓకే ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి అధ్యాయంలో చివరి చెప్తారుగా, ఏమని చెప్తారు? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కదా. శ్రీమద్భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల సారాంశం అండి. అవునా? ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? ఎక్కువ కులాలు 1180 ఉపనిషత్తులు. అందులో నుండి శ్రీకృష్ణ భగవానుడు వాటి సారాంశాన్ని తీసుకొని భగవద్గీతలాగా చెప్పాడండి. చెప్పాడు 13వ అధ్యాయంలో. ఆ విషయం కూడా చెప్తాడు ఆయన. ఏదో సొంతంగా కల్పించి చెప్పట్లేదయ్యా, ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల సారాంశం తీసి చెప్తున్నాను. ఆయన అన్నాడు సర్వ ఉపనిషద, అన్ని ఉపనిషత్తులు సారం. దానికి ఇక్కడ ఏమంటున్నారు అంటే, అన్ని ఉపనిషత్తులు ఆవు అయితే గావహ గోపాలనందన దుగ్ధ. గోపాలనందనుడు, అవునా? అలా యశోదానందులు ఊళ్ళు పెంచుకునేవాళ్ళు కదా అక్కడ. వాళ్ళందరూ అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ కుమారుడు దుగ్ధ, పాలు పితికేవాడు లాగా అయ్యాడట. ఆవు పాలు పితికే పిల్లలకు ఇచ్చాడు, లేదా ఇంట్లో వాళ్ళకందరికీ ఇచ్చాడు, ఇంకా ఎవరికైనా ఇచ్చాడు అండి. దూడ ఉండాలి కదా. ఆ దూడ పార్థ వత్స. దూడను చూస్తే పాలు ఆవుల నుండి వ్యక్తం అవుతాయండి. దూడను చూస్తేనే పాలు ఇస్తుంది అది కదా. దానికి అర్జునుడు చూసినప్పుడే బోధన మొదలైంది ఆయనకి. తర్వాత చాలా బోధనలు చేశాడు, చాలా గీతలు బోధించాడు, కానీ ఫస్ట్ వచ్చింది ఇదే శ్రీమద్భగవద్గీత. పార్థ వత్స ఉపనిషద గావ. ఉపనిషత్తులు ఆవు అయితే అర్జునుడు దూడగా అన్నాడట. ఏమయ్యా, ఎవరు తాగారండి? ఎవరి దుగ్ధాహ శుద్ధి. సద్బుద్ధి కలిగిన వాళ్ళందరూ దీన్ని ఆస్వాదిస్తారు. ఎవరికి గీత ఇష్టం అవుతుంది? సత్కర్మలు చేసి సద్గుణాలు పెరిగిన వాళ్ళకే భగవద్గీత మీద ఆసక్తి కలుగుతుంది. అందరికి కలగదు, అర్థం చేసుకునే శక్తి ఉండదు, అంతే. అర్థమైందా? మాకు ఏదో భాగవతాలు ఏమైనా చెప్తే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఈ భగవద్గీత వాళ్ళ లోపల చులకన అనేది, వాళ్ళ లోపల ఉన్న అల్పగుణాల నుండి వ్యక్తమైంది. కొంతమంది ఏమోనండి, అది అర్థం కాదు మాకు, ఇంకా మాకు అర్హత రాలేదేమో. ఆవేదన భగవంతుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళు కానీ నిజంగా భారత భాగవతాలు కానీ వింటూ 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 ఉంటే లోపల వ్యక్తిత్వం శుద్ధమయ్యి అప్పుడు భగవద్గీత దగ్గర, వేదాంతం దగ్గరకు వస్తారు. అది ఇది రెండు వదిలిపెడితే అన్నిటిని విమర్శిస్తారు. ఎటు పోతారో తెలియదు. ఎటు పోతారో తెలియదు. దానికి పొరపాటుగా కూడా సత్శాస్త్రాలని విమర్శించకూడదు, చులకనగా చూడకూడదు, గౌరవంగా చూడాలి. దానికి మన వాళ్ళు పూజ్య స్థానంలో ఉంచుకోండి. ఇవి అంటే కేవలం పూజ చేసుకోమని చెప్పి కాదు, అధ్యయనం చేయండి, నేర్చుకోండి, ఆచరించండి.
కదా. పార్థ వత్స సుధీహి భోక్త, దీన్ని భుజించేవాళ్ళు సజ్జనులండి. సుధీ, ధీ అంటే బుద్ధి, సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది. ఎందుకు? ఇంకా ఎదగాలని. ఎవరికి సద్గుణాలు స్టార్ట్ అయ్యాయో వాళ్ళు నిరంతరం ఎదగాలని కోరుకుంటారు. ఓటమిని అంగీకరించరు, ఓటమిని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలి. నేను ఓడిపోలేదు అనడం కాదు, చేయాల్సినంత ప్రయత్నం చేయలేదు కాబట్టి ఎన్నో విజయం సాధించలేదు, కాబట్టి ఇంకొంచెం ప్రయత్నం చేస్తే కొంచెం ముందుకు వెళ్ళిపోతానండి. అది ఓటమిని అంగీకరించి ముందుకు వెళ్ళిపోవడం, దాటేసి వెళ్ళిపోవడం, అది సద్బుద్ధి కలిగిన వాళ్ళ యొక్క లక్షణం. అవునా? అన్నీ సక్సెస్ అవుతాయా? ఫెయిల్యూర్ కావచ్చు, కానీ ఫెయిల్యూర్ అనేటువంటిది పతనం కాదు. ఇంకా శక్తిని, జ్ఞానాన్ని, ప్రయత్నాన్ని పెంపొందింపజేసుకోవడానికి ప్రేరణ. బాగా విచారణ చేయి, ఆలోచన చేయి, దోషం ఏదుందో గుర్తించి సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపో. వాళ్ళే సద్బుద్ధి కలిగిన వాడు. సుధీ భోక్త మహత్ గీతామృతం. ఇంతగా ఏమిటయ్యా ఇది? ఆ పాలంటే ఒట్టి పాలని కాదు, మహత్ గీతామృతం, అమృతం. మృతం అంటే మరణం, అమృతం మరణరహితమైనది. ఏమండి, గీత వింటే చచ్చిపోమా? చావే లేదని తెలుస్తుందియా. అర్థమైందా? చచ్చిపోమా కాదు, దేహం పుట్టింది పోతుంది, కానీ ఆ దేహం పోతుంది, నేను కాదు అనే విషయం నీకు తెలుస్తుంది. నేను దేహానికి అన్యంగా అనంతమైన ఆత్మగా ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. ఆత్మకు సావు పుట్టుకలు లేవు. ఈ దేహం పుట్టకముందు ఉంది, ఈ దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. మరి దేహం ఉన్నప్పుడు చావు పుట్టుక లేకుండా ఉంది, అందులోకి వచ్చింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, మళ్ళీ ఇంట్లోకి వచ్చావు, ఇంట్లోకి వచ్చావు, ఇంట్లో ఉన్నావు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు. నువ్వు ఇంటికంటే వేరు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే దేహంలోకి వచ్చావు, దేహం నుండి వెళ్ళిపోయావు, దేహంలో ఉన్నావు. నువ్వు దేహం కాదు, దేహానికి అన్యంగా ఉన్నావు. గీత అమృతం, మహత్తమృతం, చాలా గొప్పదైనటువంటి అమృతం ఇది. మరణరహితమైనటువంటి స్థితిని కల్పిస్తుంది, చూపిస్తుంది, అందిస్తుంది. అర్థమైందా? ఉపనిషత్తుల సారాంశమైనటువంటిది, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి చేత పైకి తీయబడినటువంటిది. అవునా? దూడగా ఉన్నటువంటి అర్జునుడికి బోధించబడినటువంటిది. అవునా? అర్జునుడు ఆ రోజు అక్కడ విన్నాడేమో, ఇప్పుడు కోటాను మంది వింటూ ఉన్నారు అప్పటి నుండి. అవునా? సద్బుద్ధి కలిగిన వాళ్ళే విని ఉపయోగించుకుంటారు. ఇంత గొప్ప స్థితిని అందించేటువంటి గీత అనే అమృత స్వరూపాన్ని నేను ఆస్వాదిస్తానయ్యా. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంతకు కృష్ణుడు ఎవరండి? రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.